నా ప్రియమైన స్నేహితులారా, మీకోసం నా దగ్గర ఒక శుభవార్త ఉంది. ఇప్పటి నుండి నేను చెప్పే సందేశాలు మీకు ఇష్టమైన భాషలోనే అందుబాటులో ఉంటాయి. నేను మీ భాషలో మాట్లాడటం మీరు వింటారు. ఇది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మీరు దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకుని, పాలు పంచుకొని దేవుని ఆశీర్వాదాలను మరెంతో గొప్పగా పొందుకోగలరు. కాబట్టి మాతో కలిసి దీనికోసం ప్రార్థించండి మరియు జీసస్ కాల్స్ ద్వారా ప్రభు ఇచ్చే ఈ ఆశీర్వాదాన్ని పొందుకోండి. నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రభువు ఈరోజు కూడా రాబోయే రోజుల్లో కూడా మీరు అభివృద్ధి చెందేలా చేయబోతున్నాడు. మీ జీవితాన్ని నిర్మించబోతున్నాడు. ప్రభువు సమృద్ధి, ఆశీర్వాదం మీ మీదకు దిగిరావాలని, మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వరంగా ఆయన చేయబోతున్నాడు. మీ మంచి పనులకు పూర్తి ఫలితాన్ని ప్రభువు ఇవ్వబోతున్నాడు. దీనికి ఆధారంగా కీర్తన 51:18 వ్రాయబడిన ప్రార్థన మీ జీవితంలో నిజంగా జరుగుతుంది. సియోనుకు మీ దయతో మంచి చేయుము, యెరూషలేము గోడలను పునర్నిర్మించుము. మీరు నిర్మిస్తారా? సియోను అనేది దేవుడు నివసించేటటువంటి పవిత్ర స్థలం. ఈనాడు మీ హృదయమే ప్రభువు నివసించే స్థలం. యేసు మీ హృదయంలో నివసిస్తున్నాడు. ప్రభువా అని పరలోకాన్ని చూస్తూ మనం ప్రార్థిస్తున్నాం కదా. ఇప్పుడు ఒక చేతిని ఛాతీపై పెట్టుకుని, తండ్రి, నాలో నీవున్నావు, నాతో నీవున్నావు, నా హృదయాన్ని మొదటి సింహాసనంగా మార్చిపెట్టాను. రాజు హృదయంలో ఉండటానికి స్తోత్రం, స్తోత్రం అని చెప్పి ఆయన మీలో ఉన్నారని నిర్ధారించుకో. నమ్మి ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన గొప్పవాడు. కాబట్టి ధైర్యంగా నా తండ్రి హృదయంలో సింహాసనంపై కూర్చున్నాడు, ఆయనే రాజ్యమేలుతున్నాడు అని చెప్పి స్తోత్రం చెప్పండి. ప్రభువా, నా హృదయంలో రాజ్యమేలే నా రాజా, నీ అపారమైన ప్రేమ ప్రకారం నాకు మేలును కలుగజేయుము. నాపై నీవు ఎంతటి ప్రేమను చూపించావు. నాకు సహాయం అందించాలని నీకు ఎంతటి అభిలాష ఉందో కదా. అది అన్నీ నాకివ్వు. మంచి జరగనివ్వు. నా జీవితంలో మంచి జరగాలని నెరవేర్చు అని ప్రార్థించండి. ఇప్పుడు అలాగే ప్రార్థించడానికి వచ్చాము. ప్రభువు ఆ ప్రకారమే మీ జీవితం నిర్మిస్తాడు. మీ సమాధానాలను నిర్మిస్తాడు. మీ విజయాన్ని నిర్మిస్తాడు. మీ జీవితాన్ని నిర్మిస్తాడు. ఆత్మను నిర్మిస్తాడు. స్థిరంగా మీరు ఆశీర్వదించబడతారు. మీ జీవితాన్ని మంచి ద్వారా నింపి నిర్మిస్తాడు. ఈ ఆశీర్వాదాన్ని ఈరోజు ప్రభువు మీ మీద ఉంచుతున్నాడు. దాన్ని స్వీకరించు. యేసు నామంలో స్వీకరించు. నేర్చుకోండి, స్వీకరించండి. హృదయంలో ఉన్న ఆందోళనలను దూరం చెయ్యండి. నరకానికి పంపండి. యేసయ్యే నా హృదయంలో ఉన్నారు. నాకు ఎలాంటి ఆందోళన లేదు. దేవుని ఇష్టప్రకారం ఆయన నాకిచ్చే మంచి మాత్రమే నాకు ఉంటుంది. స్తోత్రం తండ్రి అని చెప్పండి. అది నిజమే. మీ జీవితం, ఇల్లు, కుటుంబం, శరీరం నిర్మించబడతాయి. డబ్బు స్థిరంగా ఉంది. మనస్సు స్థిరంగా ఉంది. మీరు రాజకుమారుడైతే 1000 రెట్లు అభివృద్ధి చెందేలా, రాజకుమార్తెగా 1000 రెట్లు అభివృద్ధి చెందేలా అన్నీ నాకున్నాయి. అన్నీ ఉన్నాయి అని చెప్పి ఆనందపడేలా దేవుడు మీ జీవితాన్ని నిర్మించి లేపుతున్నాడు. ధైర్యంగా ఉండండి. అందుకోసం ఆయన తన కళ్ళను మీ మీదే ఉంచారు. గొప్పదానితో ఉంచారు. కొన్ని రోజుల క్రితం ప్రభువుచే శక్తివంతంగా 20వ శతాబ్దంలో దేవుడు ఉపయోగించిన విలియం బ్రానమ్ గురించి, ఆయన యొక్క అత్యంత స్ఫూర్తిదాయకమైన జీవిత చరిత్రను నేను చాలా ఆసక్తిగా చదువుతున్నాను. అందులో ఆయన కుమారుడు బిల్లీ పాల్ ఎలా చెబుతున్నాడు? ఒకరోజు ఒక సాధారణ హోటల్లో ఆయన తండ్రి మరియు అతడు ఇద్దరూ అక్కడే ఉండేవారు. తండ్రి ఒక గదిలో ఉన్నారు. కుమారుడు కూడా. ఆ సమావేశాలను ఏర్పాటు చేసిన తండ్రి, సోదరుడు మరో గదిలో ఉన్నారు. ఆ చిన్న హోటల్లో ఆ ఊరిలో వారు పెద్ద ప్రజా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ హోటల్లో గదుల్లో బాత్రూం లేదు.
ఎంతో దూరం వెళ్ళాలి. పక్కనే నీళ్లు తీసుకుని వెళ్ళి స్నానం చెయ్యాలి. ఇవన్నీ 1960లో జరిగినవి. ఆ కాలంలో జరిగిన విషయం. రాత్రి సమయంలో లైట్ కూడా సరిగ్గా ఉండదు. అప్పుడు రాత్రి 2 గంటలకు ఎవరో ఒకరు దిండు ఈ చిన్నవాడి మీద వేసినట్టు అనిపించింది. అతడు ఒక్కసారిగా లేచాడు. అతని తండ్రి చీకట్లో బాగా పడుకున్నాడు. దిండును అతడు ముఖంపై పెట్టుకున్నాడు. నాన్నా, వచ్చేశాను నాన్నా. బిల్లీ 1 నిమిషములే అని అన్నారు. వెంటనే అతను లేచాడు. అతనికి 12 సంవత్సరాలు. అప్పుడు ప్రార్థించాడు. నేను ప్రతిసారి చెబుతాను కదా, దేవాది దేవుని దూత వచ్చి నన్ను మృదువుగా కలుస్తాడని. ఇప్పుడు ఈ 2 గంటలకు నన్ను వచ్చి కలిశారు. నాతో ఈ సమావేశాలను ఎలా నిర్వహించాలో అన్నీ వివరంగా చెప్పారు. అన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థించే సమయంలో నేనడిగాను. అప్పటి వరకు ఈ పక్క గదిలో నా ప్రియమైన కుమారుడు లేదా నా సోదరుడు అక్కడ ఉన్నారు. వారు నిన్ను చూడగలరా అని అడిగాను. ఆయన, నీ కుమారుడు నన్ను చూడగలడు, నీ కుమారుడికి నన్ను చూపిస్తాను అని చెప్పాడు. అందుకే వచ్చాను. ఇప్పుడు నాన్న నెమ్మదిగా దిండును ఎత్తుతాను. అప్పుడు అక్కడ ఉన్న వాష్ బేసిన్ పక్కన ఆయన నడిచిన దాన్ని నువ్వు చూస్తావు. నువ్వు తిరిగి చూడు, ఆయనను చూస్తావు అని చెప్పారు. అప్పుడు ఆయన అనుకున్నారు, ఒక పెద్ద దేవదూత రెక్కలు చాపి గొప్ప మహిమతో నిలబడతాడని. కాని అక్కడ ఉన్నది ఒక మనిషి నిలబడి ఉన్నాడు. తెల్లటి దుస్తులు, మెడ వరకు జుట్టు, అందమైన రూపం. ఆయనను చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఒక చిన్నవాడు, బిల్లీ పాల్. కాని బయట ఉన్నవానిని చూచినప్పుడు ఈయన దేవదూత అని పిలిచేవారు. చాలా ప్రేమతో, గొప్పతనంతో, ప్రేమతో. ఎంతసేపు ఆ చిన్నవాడు ఆయనను చూసుకుంటూ ఉన్నాడో అంతసేపు ఆయన కూడా తండ్రిని చూస్తూ ఉన్నాడు. ఆ దేవదూత, అది ప్రభువే. ఆ కళ్ళు అపారమైన ప్రేమతో విలియం బ్రాన్హం వైపు చూస్తున్నాయి. చిన్నవాణ్ణి కూడా చూడలేదు, గదిని కూడా చూడలేదు. ఆయనే చూస్తూ ఉన్నారు. దేవుని పిల్లలపై ప్రభువుకు అంతటి ప్రేమ. ఆయనను సేవించే, ఆయనను ప్రేమించే ప్రజలపై అంతటి ప్రేమ. చివరికి వారు పొగలా అలా కనుమరుగైపోయారు. జనాల గుండా బయటకు వెళ్ళిపోయారు. ఆ ప్రదేశంలో ఒక ఇంద్రధనస్సు కనిపించింది. ఎంతసేపు ఆ ఇంద్రధనస్సు ఆ ప్రదేశంలోనే ఉంది. నా ప్రియమైన వారలారా, సంవత్సరం వస్తుంది. మీరు ఆయన సియోనుగా ఉండాలి. ఆయన నిలిచే నివాస స్థలం ఉండాలి. ఆయన కళ్ళు మీమీదే ఉన్నాయి. ఆయన గొప్ప మహిమ మీమీదే ఉంది. ఆయన గొప్పదనంతో ఆయన మిమ్మల్ని మంచితనంతో నింపి ఆశీర్వదిస్తాడు. చెడు అంతా తొలగిపోతుంది. కన్నీళ్లన్నీ మాయమవుతాయి. చింతలన్నీ తొలగిపోతాయి. వ్యాధులన్నీ కరిగిపోతాయి. కొరతలన్నీ తొలగిపోతాయి. ఆయన మిమ్మల్ని జీవింపచేస్తాడు. మీరు బలంగా ఉండేలా ఆయన లేపుతాడు. ధైర్యంగా ఉండండి. ప్రభువు ఇచ్చే సౌఖ్యము. ఇది 3వ యోహాను 2లో ఉంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. నీవు అన్నింటిలోనూ వర్ధిల్లాలి మరియు ఆరోగ్యంగా ఉండాలి. ఇదే ప్రభువు హృదయవాంఛ. నిన్ను ప్రియుడా అని తన ప్రియమైన వానిగా పిలుస్తూ ఆయన నీ ఆత్మను వర్ధిల్ల చేస్తాడు. ఆయన నిన్ను పరిశుద్ధంగా జీవించేలా చేస్తాడు. ఎటువంటి శ్రమలు వచ్చినా ఆయన నీ జీవితాన్ని, ఆత్మను వికసింపజేస్తాడు. తద్వారా నీవు ఆయనను పట్టుకుని యేసు నాకు చాలు అని చెప్పగలవు. రెండవదిగా, ఆయన నిన్ను అన్నింటిలోనూ వర్ధిల్ల చేస్తాడు. మూడవదిగా, ఆయన నీ శరీరాన్ని ఆరోగ్యంతో వర్ధిల్ల చేస్తాడు. ఇదే ప్రభువు హృదయం, ప్రభువు వాంఛ. ఆయన సియోను నుండి నీపై ఆ కృపను ఉంచి నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దాని ద్వారా ఆయన నీ జీవితాన్ని నిర్మిస్తాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం!
తండ్రి, కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆత్మలు వర్ధిల్లనివ్వండి. జీవమైన యేసుతో వారు ఏకమై జీవించునుగాక. నాశనం చేసే అపవాది మరియు చింతలు అందరినీ విడిచిపోవునుగాక. కుటుంబంలోని ప్రతి ఒక్కరిని చెడు అలవాట్లు విడిచిపోవునుగాక. యేసునామంలో క్రీస్తు జీవం ఇప్పుడు దిగివచ్చునుగాక. ప్రతి ఒక్కరూ యేసు స్వరూపంలోకి మార్చబడాలి. ఈ లోకంలో జీవించడానికి ఇదే నిరీక్షణ తండ్రి. నీ బిడ్డలకు ఈ నిరీక్షణను అనుగ్రహించుము. వీరిని దీవించుము. ప్రభువా, వారు ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించు. సమస్త రోగాలు తొలగిపోనివ్వు. క్రీస్తు జీవం ఇప్పుడు వారి శరీరాల్లోకి దిగివచ్చునుగాక. బాధలన్నీ, కణితులన్నీ తొలగిపోవునుగాక. బంధకాలు తెగిపోనివ్వండి. రక్తపు గడ్డలన్నీ కరిగిపోనివ్వండి. మోకాళ్ళు, కీళ్ల నొప్పులు ఇప్పుడు స్వస్థత పొందునుగాక. కన్నీళ్లన్నీ తుడిచివేయబడాలి. తండ్రి, వారు శాంతితో మంచి నిద్ర పొంది ప్రతి ఉదయం ఆరోగ్యంగా మేల్కొనేలా చెయ్యండి. వారికి ఆనంద తైలాన్ని అనుగ్రహించుము. భర్త శరీరాన్ని మరియు భార్య శరీరాన్ని దృఢపరిచే శక్తిని ఇవ్వండి. తండ్రి, సంతానం లేని గర్భాలలో ఇప్పుడు ఒక శిశువు గర్భం ధరించునుగాక. దీవెనల వర్షం కుమ్మరించునుగాక. నీ బిడ్డలు అన్నింటిలోనూ వర్ధిల్లాలి. వారిని వర్ధిల్లనివ్వండి. ఇక ఏ వ్యాధి లక్షణం వారిలో ఉండకూడదు. ఆర్థిక కొరత అనేదే ఉండకూడదు. చేతిలో ఉన్న డబ్బు అద్భుతంగా 1000 రెట్లు వృద్ధి చెందనీయండి. వారి అవసరాలన్నీ తీర్చబడాలి. వారు అప్పు లేకుండా జీవించాలి. ఉద్యోగం దొరకాలి. పదోన్నతి రావాలి. యేసు నామములో వారు దీర్ఘాయుష్మంతులగుదురుగాక. వారి ఇల్లు కట్టబడునుగాక. యేసయ్యా, ఈ కృపను అనుగ్రహించినందుకు వందనాలు. యేసయ్యా, చెవిటివారి చెవులను తాకినందుకు నీకు వందనాలు. చెవులు, పళ్ళు, దవడ మరియు గొంతు వ్యాధులను తొలగించినందుకు వందనాలు. ప్రభువా, వారు ఇప్పుడే స్వస్థత పొందుదురుగాక. మేఘల, ప్రభువు నిన్ను తాకుతున్నాడు. మేఘల, యేసయ్య ఇప్పుడే నిన్ను స్వస్థపరుస్తున్నాడు. అనవసరమైన కలలన్నీ తొలగిపోతున్నాయి. ప్రశాంతంగా పడుకుని నిద్రపోవడానికి, మంచి ఆరోగ్యంతో ఉండటానికి, భయం లేకుండా జీవించే కృపను ఇచ్చినందుకు వందనాలు. ఈ ప్రజలను ఆశీర్వదించినందుకు వందనాలు. యేసయ్య, రక్తంలోని వ్యాధులన్నిటినీ ఇప్పుడే తాకి స్వస్థపరిచినందుకు వందనాలు. ప్రభువా, ఆటంకాలన్నీ తొలగిపోవునుగాక. రక్త ప్రసరణ సాధారణంగా ఉండునుగాక. గడ్డలు కరిగిపోవులుగాక. యేసు నామంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను. నేను ఈ ఆశీర్వాదాన్ని వారిపై ఉంచుతున్నాను. యేసయ్యా, దీన్ని స్థిరపరిచినందుకు వందనాలు. ఆమేన్. యేసు నామంలో ప్రభువు నేడు అన్ని కొరతలను తొలగిస్తున్నాడు. ద్వారం తెరవబడుతుంది. దీవెనల వర్షం కుమ్మరించునుగాక. నీ జీవితం కట్టబడునుగాక. ఆ ఇల్లు కట్టబడునుగాక. ఆగిపోయిన పత్రాలు ఇప్పుడే వచ్చునుగాక. ఆ ఆర్డర్ వచ్చునుగాక. అది రిజిస్టర్ చెయ్యబడునుగాక. యేసు నామంలో నీ బిడ్డలపై ఈ దీవెనలు ఉంచుతున్నాను. జోసెఫ్, నువ్వు ఎదురు చూస్తున్న ఆ ఆర్డర్ను ప్రభువు ఇప్పుడే దాన్ని నీకిస్తారు. ఆయన పూర్తి ప్రతిఫలాన్ని ఇస్తున్నారు. వివాహానికి సంబంధించిన శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తారు. అంజలి, ప్రభువు నిన్ను ఆ దీవెనను అనుభవించేలా చేస్తారు. అలాగే వివాహం కోసం వేచి ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రభువు హస్తం దిగివస్తోంది. ప్రభువా, వారిని దీవించండి. వారు వైవాహిక జీవితంలోకి ప్రవేశింతురుగాక. ఆమేన్. నా ప్రియమైన వార్లారా, ప్రభువు మీకోసం అద్భుతాలు చేస్తాడు. దానిని స్వీకరించి ఆనందించండి. యేసును అనుభవించండి. అలాగే ఆయన మీ జీవితంలో చేసిన అద్భుతాలను మాకు తెలియజేయండి. ప్రార్థన గోపురానికి కాల్ చేసి మాకు చెప్పండి, లేదా ఈ ఈమెయిల్కు సందేశం పంపండి. మీతో కలిసి మేము ప్రభువును స్తుతిస్తాము. యేసు మంచివాడు. మీరు సాక్ష్యమిస్తూ ఉంటే ఆ దీవెన మీ జీవితంలో స్థిరంగా ఉంటుంది. ఆ దీవెనను అనుభవించేలా ప్రభువు మిమ్మల్ని సమర్థులను చేస్తారు. కాబట్టి ప్రభువు ఇచ్చిన ఈ దీవెనను సాక్ష్యంగా పంచుకోండి. ప్రభువు చాలామందిని పేరు పెట్టి పిలిచాడు. ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలవకుండానే దీవించాడు. మీరు ఈ అద్భుతాలను పొందిన వెంటనే మరియు ప్రభువు మీ కుటుంబాన్ని తిరిగి కలిపినప్పుడు ఆయన మీ ప్రార్థనకు సమాధానమిస్తూ మీ ప్రియమైన వారిని ఇప్పుడే మీ జీవితంలోకి తిరిగి తీసుకువస్తున్నాడు. ఇప్పుడే
అద్భుతాలు జరుగుతున్నాయి. ఇది అద్భుతాల సమయం, ప్రార్థన సమయం, ప్రభువు సమాధానమిచ్చే సమయం. వందనాలు ప్రభువా అని ధైర్యంగా ప్రభువును ప్రకటించండి. అప్పుడు దీవెనలు మెండుగా ఉంటాయి. దానితో పాటు ప్రియమైన వారలారా, ప్రభువు మీకు ఎటువంటి సమృద్ధిని ఇవ్వబోతున్నారో మీకు తెలుసా? మొదటగా మీ జీవితం నీతివంతమైన జీవితంగా వర్ధిల్లుతుంది. ప్రభువు మీ కుటుంబంలోని ప్రతి సభ్యుడిని నీతిగా జీవించేలా చేస్తాడు. కీర్తన 23:3 నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు, తన నామములు బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఎవరూ మిమ్మల్ని నిందించకుండా ప్రభువు మీ ఆత్మను నీతి మార్గంలో నడిపించబోతున్నాడు. మీ వ్యాపారం, మీరు నడిపే పాఠశాల, మీ కుటుంబం అలాగే ఉంటుంది. మీరు ప్రతీదీ నీతిగా చేసేలా మరియు ఎవరూ తప్పు పట్టకుండా ప్రభువు మీ ఆత్మను వర్ధిల్ల చేస్తాడు. మీ ఆత్మ మరింతగా వర్ధిల్లుతున్న కొద్దీ మరియు మీరు యేసుతో నింపబడినప్పుడు మీరు నీతిగా జీవిస్తారు. ప్రభువు ఆ కృపను ఇస్తాడు. ఆ తర్వాత ఏ దుష్టాధికారం, వంచన ఆత్మ లేదా అసూయపడే వ్యక్తులు మిమ్మల్ని ఎప్పటికీ తాకలేరు. సాతాను కూడా మిమ్మల్ని తాకలేడు. ఎన్ని కష్టాలు వచ్చినా, మీ పేరును పాడు చేయడానికి వారు ఎన్ని అబద్ధాలు చెప్పినా అది నెగ్గదు. యేసుకు వ్యతిరేకంగా ఎన్ని అబద్ధపు సాక్ష్యాలిచ్చారు, కాని వారిలో ఒక్కరు కూడా గెలవలేకపోయారు. వాటన్నింటిలోనూ ఆయన ఆ అబద్ధపు సాక్ష్యాలను పూర్తిగా నేలమట్టం చేశారు. మరియు సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనను తల ఎత్తుకుని నిశ్చలంగా నిలబడేలా చేశారు. నేడు ఆయన నిజంగా రాజులకు రాజు. మీకు వ్యతిరేకంగా కూడా అబద్ధపు సాక్ష్యం వచ్చిందా? ప్రజలు మీతో తప్పుగా ప్రవర్తిస్తున్నారా? మీ స్వంత పిల్లలే మిమ్మల్ని అంత అగౌరవంగా చూస్తున్నారా? వారు మీ నుండి ప్రతీదీ లాక్కుంటున్నారా? మీ హృదయంలో కలత చెందకండి. మీ నీతివంతమైన ఆత్మ మీకు గౌరవాన్ని, హుందాతనాన్ని మరియు మహిమను తెస్తుంది. ఏ హాని మిమ్మల్ని ఎప్పటికీ తాకదు. ప్రభువు మీ ఆత్మను ఆ విధంగా ఓదారుస్తారు. రెండవది, మనం నీతిగా జీవించడం మాత్రమే కాదు, ఆయనను నిరంతరం స్తుతించే ఆత్మను మనకు ఇస్తారు. ఇది ఒక రకమైన ఐశ్వర్యమే. మా అమ్మమ్మకు మూర్ఛ వచ్చేది. ఆ సమయంలో మా తాతగారు బిగ్గరగా, మా రక్షకుడా, విమోచకుడా యేసయ్యా, నీకే స్తోత్రం, నీ ప్రేమకు, కృపకు కృతజ్ఞతలు అనేవారు. ఆయన అరిచేవారు, నా భార్య కోసం శిలువపై రక్తం చిందించినందుకు నీకే స్తోత్రం, నీకే స్తోత్రం అని ఆయన అరిచేవారు. అయ్యో, నా భార్యకు ఏమయ్యింది అని ఒక్కసారి కూడా ఏడవలేదు. ఎందుకు ప్రభువా అని మా తాతగారు అడగడం నేనెప్పుడూ వినలేదు. బిగ్గరగా, యేసయ్యా, నీకే స్తోత్రం అని ఆయన స్తుతించేవారు. యేసయ్యా, నా భార్య రక్తం చిందించకుండా నువ్వే రక్తం చిందించావు. ఆయన మా అమ్మమ్మను గట్టిగా పట్టుకునేవారు. అలాగే ఒక అద్భుతం జరిగింది. ఆ మూర్ఛ నెమ్మదిగా తగ్గడం మొదలయ్యేది. ఆమె ఆరోగ్యం క్రమంగా కుదుటపడేవి. కీర్తన 103:1 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అవును, నిజంగా స్తుతించగలగడం అనేది దేవుని అద్భుతమైన దీవెన. కష్టాల్లో ఉన్నప్పుడు మనం స్తుతిస్తూ ఉంటే ఏమవుతుంది? కీర్తన 103:3-4 ఆయన నీ దోషములన్నిటినీ క్షమించును, నీ రోగములన్నిటినీ స్వస్థపరచును, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించును, దేవుని కృపాకటాక్షములు మనపై కుమ్మరించును. మా తాతగారి స్తుతి ఐశ్వర్యం వల్ల మా కుటుంబం 5వ తరంలో కూడా ఈ దీవెనను అనుభవిస్తోంది. కష్టాల మధ్యలో స్తుతించే ఐశ్వర్యం. దేవుడు ఆ కృపను ఈరోజు మీకు ఇస్తున్నాడు. కష్టాలు వచ్చినప్పుడే స్తుతియాగం పుడుతుంది. అప్పుడు మన పాపాలు, దోషాలన్నీ క్షమించబడతాయి, రోగాలన్నీ నయమవుతాయి, జీవితం నాశనం నుండి విమోచించబడుతుంది. మనం కృపాకటాక్షములతో కిరీటం ధరిస్తాము. దేవుడు మీకు కూడా అదే చేస్తాడు. మూడవదిగా, మీరు దేవుని భయంకరమైన మరియు అద్భుతమైన సృష్టిగా వెల్లడించబడ్డారు. అదే ప్రభువు యొక్క ప్రియమైన మరియు సమృద్ధి అయిన ఆశీర్వాదం. ప్రభువు తన అద్భుతమైన సృష్టిగా మిమ్మల్ని ప్రకాశింపజేస్తాడు. ఆయన మీ జీవితంలో ప్రభువు కార్యాలను అద్భుతంగా చేస్తాడు. మనం కీర్తన 139:14 చదువుతాము. నీవు నన్ను కలుగుచేసిన విధము చూడగా
భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. మన ఆత్మ వర్ధిల్లాలంటే మనం ప్రభువు ద్వారా భయంకరంగా మరియు అద్భుతంగా సృష్టించబడ్డామని తెలుసుకోవాలి. దేవుడు మన జీవితాల్లో చేసే అద్భుతమైన కార్యాల ద్వారా ఇది వెల్లడవుతుంది. అవును, మీ ద్వారా అద్భుతమైన కార్యాలు వెల్లడవుతాయి. ఎందుకంటే నేను భయంకరంగా మరియు అద్భుతంగా సృష్టించబడ్డాను. అవును, ఆ కృప మీకు ఇవ్వబడింది. నేను కేవలం ఒక సామాన్య వ్యక్తిని అని మీరు అనవచ్చు. నన్ను చూసినప్పుడు అందరూ నన్ను తక్కువ చేసి చూస్తారు. నేను సరిగ్గా మాట్లాడలేను. నేను దేనిలోనూ విజయం సాధించలేదు. నాకు సరైన అవగాహన లేదు. నాకు మాట్లాడే నైపుణ్యం లేదు. నాకు ఆర్థిక బలం లేదు. సమాజంలో మీకు హోదా లేదని మీ గురించి మీరు ఇవన్నీ చెప్పుకుంటూ ఉండవచ్చు. కానీ ప్రభువు అంటున్నాడు, నేను నా సింహాసనాన్ని నీ హృదయంలో ఉంచాను. నువ్వు నా సీయోనువు. నా ఆశీర్వాదాలన్నింటినీ నేను నీకిస్తాను. నా మంచితనం నిన్ను అనుసరిస్తుంది. ఆ మంచితనం ఏమిటి? నువ్వు నా ద్వారా భయంకరంగా మరియు అద్భుతంగా సృష్టించబడ్డావు. నా భయంకరమైన అద్భుత కార్యాలు నీ జీవితంలో వెల్లడవుతాయి. నీ పనిలోనైనా లేదా నీ చదువులోనైనా నీ ద్వారా నేను అద్భుతమైన కార్యాలు చేస్తాను. నీ కుటుంబాన్ని నడిపించడంలోనైనా లేదా కుటుంబ ఆశీర్వాదాలను పొందడంలోనైనా లేదా ముఖ్యమైన సామాజిక విషయాలలోనైనా ఈ ఆశీర్వాదాలను మీరు అనుభవించేలా ప్రభువు దయతో మీకు ఈ కృప అనుగ్రహిస్తాడు. గాఢమైన ప్రేమతో చేసిన ఆయన అద్భుత కార్యాలు నిజంగా ఆశ్చర్యకరమైనవి. ఆయన తన ఆశీర్వాదాన్ని నిజమైన ప్రేమతో ఇస్తాడు. ఆయన నీ పిల్లలను కూడా అదే విధంగా శక్తివంతులుగా చేస్తాడు. ఆయన వారిని బలపరుస్తాడు. యేసునామంలో ప్రభువు ఇప్పుడు ఈ ఆశీర్వాదాన్ని నీపై ఉంచునుగాక. అలాగే చేయి ప్రభువా. 4వదిగా, జ్ఞానము మరియు తెలివితేటలు ఆత్మకు ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్రియమైన వారలారా, ఇది అమూల్యమైన ఆశీర్వాదం. అది ఏమిటో మీకు తెలుసా? జ్ఞానము మరియు తెలివితేటలు. మనం జ్ఞానము మరియు తెలివితేటలను కలిగి ఉంటే అవి జీవితంలోని ప్రతి రంగంలో మనల్ని ఉన్నత స్థితికి చేరుస్తాయి. ఏ హాని మనల్ని తాకదు. సామెతలు 2:5 ఇలా చెబుతోంది, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. న్యాయాన్ని గ్రహించే జ్ఞానం, సహనాన్ని గ్రహించే జ్ఞానం, అన్ని మార్గాలను గ్రహించే జ్ఞానం, అన్ని మార్గాలలోనూ అభివృద్ధి కోసం అనుసరించాల్సిన మార్గం ఇదేనని తెలుసుకునే జ్ఞానం. ఏమి చెయ్యాలో, ఏమి మాట్లాడాలో మరియు ఒకరు ఎలా ప్రవర్తించాలో తెలిపే జ్ఞానం. అన్ని విధాలుగా వర్ధిల్లడానికి కావలసిన జ్ఞానం అంటే కుటుంబాన్ని ఎలా నడిపించాలి, ఎలా చదువుకోవాలి, అందరి ముందు ఎలా ప్రవర్తించాలి మరియు పని ప్రదేశంలో ఎలా ఉండాలి అనే జ్ఞానం. ఆయన మిమ్మల్ని ఈ దీవెనలతో సమృద్ధిగా నింపుతాడు. దాని ద్వారా ఆయన మీ జీవితాన్ని నిర్మిస్తాడు. ఒక అమూల్యమైన దీవెన, ప్రభువుకు ఇష్టమైన దీవెన. యేసు ద్వారా ఆయనే మనకు జ్ఞానమై ఉన్నాడు. యేసు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆయన మనలోకి దిగివస్తాడు. మనల్ని సియోనుగా చేస్తూ ఆయన తన సింహాసనాన్ని మన హృదయాలలో ఉంచుతాడు. మీకు ప్రతి విషయంలోనూ జ్ఞానం ఉంటుంది. మీరు నీతిమంతులుగా ఉంటారు. మీరు గౌరవంతో ఉంటూ అన్ని మార్గాలను తెలుసుకుంటారు. మీరు వాటిలో నడుస్తూ విజయం సాధిస్తారు. ప్రభువు ఈ దీవెనను మీకు అనుగ్రహించునుగాక. 5వది, ఆయన ప్రియమైన ఆశీర్వాదం, సంపద మరియు మేలు. యిర్మీయా 31:14 యాజకుల ఆత్మలను కొవ్వైన వాటితో నింపుతాను. నా ప్రజలు నేనిచ్చే మేలుతో తృప్తి చెందుతారు అని ప్రభువు అంటున్నారు. మేలుతో తృప్తి చెందే ఆశీర్వాదం, కొవ్వైన ఆశీర్వాదం. యిర్మీయా 31:1 ఆయన చెబుతున్నారు, అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృశించిన వారినందరినీ నింపుదును. కృశించిపోయాను, బలహీనంగా అయిపోయాను, ఆశీర్వాదం లేదు, అస్వస్థంగా ఉండి డబ్బంతా పోయింది, నమ్మకం లేదు, చెడు ప్రజలతో చుట్టుముట్టబడ్డారు. ఆలోచనలు, ఆందోళనలు, కలలు, భయాలు, గందరగోళాలు, కుటుంబంలో ఎవరి సహాయమూ లేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రభువు చెబుతున్నారు, నీ బలహీనమైన ఆత్మను నేను నింపుతాను.
సమృద్ధిగా నింపుతాను, శక్తివంతంగా చేస్తాను. నేనిచ్చే మేలుతో నీవు తృప్తి చెందుతావు. నీ బలహీనమైన ఆత్మను పూర్తిగా నింపుతాను. అన్నీ ఉన్నాయని నీవు అనుభూతి చెందుతూ నన్ను స్తుతిస్తావు, గర్వపడతావు. అదంతా ఆ స్తోత్రం వల్ల నీలోకి దిగివస్తుంది. ఈ ఆశీర్వాదాలు మీ మీదకు దిగిరావాలి. చివరిగా యేసును ఇతరులకు తెలియచేసే సమృద్ధిని ప్రభువు మీకు ఇస్తున్నాడు. అది కూడా సమృద్ధే. అదే గొప్ప ఆశీర్వాదం. యేసువే ప్రభు అని ఇతరులకు నిరూపించడానికి, మీ ద్వారా అద్భుతాలు చేయడానికి ఆయన సమృద్ధిని ఇస్తాడు. ఆ సమృద్ధిని ప్రభువు ఈరోజు మీ మీద ఉంచాలని కోరుకుంటున్నాడు. మత్తయి 11:29 చదవండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. అదే యేసు యొక్క స్వభావం. అదే కృపను మీకు నాకు ఇస్తున్నాడు. శాంతంగా, వినయంగా ఉండేలా చేస్తాడు. అహంకారం ఏమాత్రం లేకుండా, తన వద్ద ఉన్న సిరి సంపదల గురించి గర్వపడకుండా, తనకున్న అధికార హోదా గురించి అతిశయించకుండా, తన పేరు ప్రఖ్యాతుల గురించి అతిశయపడకుండా, అందరినీ ప్రేమించే ఒక గొప్ప మనస్సు, అందరినీ మోసే హృదయం, అందరితో ప్రేమగా ఉండే హృదయం, అందరి కన్నీళ్లను తుడిచేందుకు విరివిగా ఇచ్చే హృదయం, ప్రభువు ఇచ్చిన వరాలతో నిండిపోయి ప్రజల కోసం ప్రార్థించి, వారికి జరగబోయే విషయాలను చెప్పి ప్రార్థించి ఆశీర్వాదాలను తీసుకొచ్చే హృదయం. దీన్నే ప్రభు మనకు అత్యంత వినయపూర్వకమైన హృదయంగా, మిక్కిలి శాంతికరమైన హృదయంగా ఇచ్చి ఆయన కాడిని మనము మోసేలా చేస్తాడు. ప్రతి ఒక్కరి కాడిని, ప్రతి ఒక్కరి బాధలను, ప్రతి ఒక్కరి దుఃఖాలను వారి నుండి తీసివేయడానికి ప్రభువు తన కాడిని మీకిస్తున్నాడు. ప్రభువు తన పిలుపును ఇస్తున్నాడు. ప్రభువు తన హృదయాన్ని ఇస్తున్నాడు. ప్రభువు తన అధికారాన్ని ఇస్తున్నాడు. ఇది ఒక సంపన్నమైన ఆశీర్వాదం. మీకు దానిని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. అప్పుడు మీ ఆత్మకు విశ్రాంతి లభిస్తుంది. మీరు ఇతరులను ఆదరించేటప్పుడు మీకు విశ్రాంతి లభిస్తుంది. ప్రభువు తరువాతే చెబుతున్నారు. అలాంటి వారిని ఆయన ఏమంటున్నారు? మత్తయి 11:28 ఆయన చెబుతున్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మీకు విశ్రాంతి ఉంటుంది, అన్నీ సమృద్ధిగా ఉంటాయి. నా ఇష్టప్రకారం నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నా ఇష్టప్రకారం మిమ్మల్ని ఉపయోగిస్తారు. నా ఇష్టప్రకారం మీ ద్వారా నన్నే చూపిస్తాను. మీరు చెప్పేది ప్రజలకు నెరవేరుతుంది, మీకు కూడా నెరవేరుతుంది. మీ కుటుంబానికి కూడా మీరు చెప్పిన మాట నెరవేరుతుంది. మీరు ఆశీర్వాదాన్ని అందించేవారవుతారు. ప్రజలు మీలో యేసును చూస్తారు. ఈ ఆశీర్వాదాన్ని ప్రభు ఈరోజు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కీర్తనలు 51:11 ప్రకారం ఈ ఆశీర్వాదం సియోనుగా ఉన్న మీ హృదయం, మీ జీవితం ప్రభు ఇష్ట ప్రకారం మంచి విషయాలతో నిండిపోవాలని, నింపబడాలి. మీ జీవితం ప్రభువు ప్రాకారాలుగా నిర్మించబడాలని, మీరు స్థిరంగా స్థాపించబడాలని, ఈ ఆశీర్వాదాలను మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద, మీ పిలుపు మీద, మీకు సంబంధించిన ప్రతిదానిపై యేసునామంలో ఉంచుతున్నాను. అది అలాగే స్థిరంగా నిలిచి ఉండునుగాక. Precious Sister Rajashree, along with you, I wish your beloved darling granddaughter Nitya Nimera a happy birthday. అమూల్యమైన సహోదరి రాజశ్రీ మీతో కలిసి మీ యొక్క ప్రియమైన మనమరాలు నిత్య నిమేరాకు సంతోషభరితమైన జన్మదినోత్సవపు శుభాకాంక్షలను తెలియచేయిచు ఉన్నాను. And may God bless Nitya on her first birthday today. According to Haggai 2:19, from today God will bless her. నిత్య యొక్క మొట్టమొదటి జన్మదినోత్సవమున దేవుడు వారిని ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. హగ్గయి 2:19. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. దేవుడు ఈ వాగ్దానము చొప్పున మిమ్మును ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. Father, bless Nitya and Nihal with good health, brilliant future and divine protection. తండ్రి నిత్యాను నిహాల్ను ఆశీర్వదించి మంచి ఆరోగ్యమును, ప్రకాశవంతమైన భవితవ్యమును, దైవికమైన భద్రతను వీరికి మీరు అనుగ్రహించండి. Pratikshya and Atusha, Arun Mitra and Sujata, a blessing in the job and good health. ప్రతీక్ష, అతుష, అరుణ్ మిత్ర అలాగే సుజాత
వీరికి ఉద్యోగములో ఆశీర్వాదమును మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. Sister Rajashree have an own house. Let all the sickness come out of her body. Let it be normal in Jesus' name. Let the family be blessed. రాజశ్రీకు సొంత గృహమును అనుగ్రహించండి. సకల విధములైన వ్యాధి రోగము బాధ దేహంలో నుంచి బయటకు వచ్చునుగాక. సహజ సిద్ధమైన ఆరోగ్యమును కలిగి ఉందురుగాక. వీరి కుటుంబమును మీరు ఆశీర్వదించండి ప్రభువా. Amen. God bless you. Precious, yes, Sushila, thank you so much for your thank offering, which is a blessing to millions of people. అమూల్యమైన ఎస్ సుశీల, లక్షలాది మంది కొరకే దీవెనకరముగా ఉండి నిమిత్తమై మీరు సమర్పించి ఉన్న కృతజ్ఞత కానుకను బట్టి మీకు వందనములు తెలియచేయుచున్నాను. According to Exodus 33:17, God will do the very thing you have asked because He's pleased with you. నిర్గమకాండము 33:17 కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. దేవుడి ఈ వాగ్దానం చొప్పున మిమ్మును ఆశీర్వదించవలనని కోరుచున్నాను. Father, give Sushila promotion as an A&M supervisor grade 2 in the name of Jesus, and join the family. And Mark have a high position as an LIC agent. తండ్రి, సుశీలాకు పదోన్నతిని సూపర్వైజర్ గ్రేడ్ 2 గా యేసు నామములో అనుగ్రహించండి. కుటుంబములో సంతోషమును అనుగ్రహించండి. సోదరుడు మార్కునకు LIC ఏజెంట్ గా అత్యున్నతమైన స్థాయిని అనుగ్రహించి ఆశీర్వదించండి. And Hadassah and Anshel have wisdom, spiritual grace, and divine protection. వీరికి జ్ఞానమును అలాగే ఆధ్యాత్మిక ఆశీర్వాదములను దైవికమైన భద్రతను అనుగ్రహించి ఆశీర్వదించండి. In Jesus' name, Amen. God bless you. Precious brother Dana Raju, thank you so much for remembering my precious father, Dr. D.G.S. Thinakaran, on his birthday and the SBI Foundation Day. నాకు అమూల్యమైన సోదరుడా ధనరాజు, నా యొక్క అమూల్యమైన తండ్రి గారు డాక్టర్ డిజిఎస్ దినకరణ గారిని వారి యొక్క జన్మ దినోత్సవమున జ్ఞాపకము చేసుకొని ఉన్నందులకై, అలాగుననే SBI ఫౌండేషన్ దినమున జ్ఞాపకము చేసుకొని ఉన్నందులకై ధన్యవాదములు తెలియచేయుచు ఉన్నాను. Thank you for your love for us and for your prayers for us. According to Psalm 128:2, you will eat the fruit of your labor. Blessings and prosperity will be yours. మా ఎడల మీరు కలిగి ఉన్న ప్రేమను బట్టి, మా నిమిత్తమై మీరు చేయించిన ప్రార్థనలను బట్టి మీకు వందనములు తెలియచేయిచు ఉన్నాను. 128వ కీర్తన 2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈ వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మును ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. Father, bless brother Dana Raju, deputy manager of SBI. Let him rise up to great heights, have great success in his job, and also an own house. Sister Sujata too be blessed with good health. తండ్రి, SBI యొక్క డిప్యూటీ మేనేజర్ అయిన ధనరాజు గారిని ఆశీర్వదించండి. అత్యున్నతమైన స్థాయికి వారు లేవనెత్తబడలాగున సహాయం చేయండి. ఉద్యోగములో గొప్ప సాఫల్యతను అనుగ్రహించండి. సొంత గృహమును దయచేయండి ప్రభువా. సహోదరి సుజాతను కూడా ఆశీర్వదించండి. వీరికి మీరు మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. Sudhir Babu have a wonderful life partner, honor dear son. సుధీర్ బాబు నాకు అద్భుతమైన జీవిత భాగస్వామిని అనుగ్రహించి ప్రియ కుమారుని మీరు ఘనపరచండి ప్రభువా. Sudha and Suman have blessed family life and good health. సుధా మరియు సుమన్లకు ఆశీర్వాదకరమైన కుటుంబ జీవితమును మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. Subiksha Mary, Susana have blessings and with all joy go up to great stature and good health. సుభిక్ష మేరీ సూసన్నకి ఆశీర్వాదములను, సంపూర్ణమైన సంతోషమును, మంచి ఆరోగ్యమును అనుగ్రహించి ఆశీర్వదించండి. Mrs. Lakshmi Kantama have divine health in Jesus' name. శ్రీమతి లక్ష్మీ కాంతమ్మ, వీరికి దైవికమైన ఆరోగ్యమును యేసు నామములో అనుగ్రహించండి. Amen. God bless you.